గండిపేటలో కోట్ల రూపాయల విలువైన భూమిపై కన్నేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఏకంగా 15 ఎకరాల భూమికి ఎసరు పెట్టారు. అందులో 4 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మాతూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి 4 ఎకరాల సేల్ అగ్రిమెంట్ చేశాడు. ఆ ల్యాండ్ కొన్న ప్రముఖ వ్యక్తి తన అనుచరులతో కలిసి అక్కడ హంగామా క్రియేట్ చేశాడు. జేసీబీలు డోజర్లతో వచ్చి హల్చల్ చేశాడు. పహారీ గోడ కూల్చివేసి రూమ్ను ధ్వంసం చేశాడు. ఈ విషయంపై అగర్వాల్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసిన శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక 111 జీవో క్లియర్ అవ్వబోతోంది అనేటటువంటి వార్తల నేపథ్యంలో గండిపేట అటు సైడ్ ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా ప్రస్తుతం హై రేంజ్లోకి వెళుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భూ కబ్జాలు కూడా అదే స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. గండిపేటలో కోట్ల రూపాయల విలువైన భూమిపై కన్నేశారు. ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఏకంగా 15 ఎకరాల భూమికి ఎసరు పెట్టారు. అందులో 4 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసేందుకు యత్నించిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. మాతూరి శ్రీనివాస్ అనే వ్యక్తి తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తికి 4 ఎకరాల సేల్ అగ్రిమెంట్ చేశాడు. ఆ ల్యాండ్ కొన్న సదరు ప్రముఖ వ్యక్తి తన అనుచరులతో కలిసి అక్కడ హంగామా క్రియేట్ చేశాడు. జేసీబీలు బుల్డోజర్లతో వచ్చి హల్చల్ చేశాడు. ప్రహారీ గోడ కూల్చివేసి రూమ్లు కూడా ధ్వంసం చేశాడు. ఈ విషయంపై అగర్వాల్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ తీసుకున్న పోలీసులు ఫేక్ డాక్యుమెంట్లు పరిశీలించి అవి క్రియేట్ చేసిన శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు. కాంతం మేము వాళ్ళ మనుషులు 60-70 మంది వచ్చారు. జేసీబీ డోజరు ట్రాక్టర్లు అవన్నీ తీసుకొచ్చేసి ఒకసారి మొత్తం కూలగొట్టడం మొదలుపెట్టారు. ఏంది అని అడిగితే ఇది మేము కొన్నాము, శ్రీనివాస్ గుప్తా మాకు అమ్మాడు ఈ భూమి అని చెప్పేసి బలవంతంగా లోపల వచ్చుకొని మొత్తం కన్స్ట్రక్షన్ అంతా డిమాలిష్ చేశారు. మళ్ళీ ఉన్న సామాన్ కూడా చాలా ఎత్తుకుపోయారు. అది మీది కాదు బాబు, ఓషన్ పార్క్ లో ఉన్నది శ్రీనివాస్ గుప్తా.